హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ జొన్నలతోటి అస్సలు రైస్ యూస్ చేయకుండా వారానికి సరిపడా రకరకాల బ్రేక్ఫాస్ట్లు అన్నీ కూడా ఒకే పిండితోటి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. జొన్నలు మనకి వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడతాయి కదా. ఇలా ఒక్కసారి మనం పిండి రెడీ చేసి పెట్టుకున్నామంటే మనకి ఏ టిఫిన్ కావాలంటే ఆ టిఫిన్ చిటికెలో రెడీ. దీనికోసం ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పులు జొన్నలు తీసుకుంటున్నానండి. ఇందులో నీళ్లు పోసుకొని బాగా 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. మనకి వాటరు డస్టీగా లేకుండా క్లీన్గా ఉండాలి. మళ్ళీ మనం వాటర్ పోసుకున్నప్పుడు వాటర్ ట్రాన్స్పరెంట్గా అనిపించేంత వరకు కూడా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మంచినీళ్ళు పోసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకోండి. అందులో అరకప్పు మినపగుండ్లు తీసుకుంటున్నాను. 1 స్పూను మెంతులు తీసుకున్నానండి. ఇందులో వాటర్ పోసుకొని దీన్ని కూడా బాగా 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఇందులో మంచినీళ్ళు పోసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసేసుకోండి. నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని అందులో నేను 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఇక్కడ నేను చిన్న సైజు తీసుకున్నాను. నార్మల్ రెగ్యులర్ సైజు ఉంటుంది కదా, అవైనా కూడా తీసుకోవచ్చు. సగ్గుబియ్యం 1/2 కప్పు తీసుకొని దీన్ని కూడా ఒక్కసారి క్లీన్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కూడా మంచినీళ్ళు పోసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోండి. ఇలా మనం ఈ మూడింటిని కూడా క్లీన్ చేసి వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీనిని మినిమం 10 అవర్స్ మనం నానబెట్టుకోవాలండి. జొన్నలు నానటానికి మనకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా. ఇలా మూత పెట్టేసి 10 గంటలు నానబెట్టుకోండి. నేను వీటిని ఎర్లీ మార్నింగ్ నానబెట్టాను. మనకి ఈవినింగ్ అయ్యేటప్పటికి మనకి ఇవన్నీ కూడా చక్కగా నానిపోతాయి. చూడండి, అన్నీ కూడా మనకి బాగా నానిపోయాయి. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో మనం వాటర్ మంచినీళ్ళే పోసుకున్నాం కాబట్టి గ్రైండింగ్కి కూడా నేను ఇదే వాటర్ యూజ్ చేస్తున్నానండి. సగ్గుబియ్యంలో వాటర్ లేకుండా సగ్గుబియ్యం వరకు వేసుకున్నాను. క్వాంటిటీ మనకి తక్కువగా ఉంది కాబట్టి మినపగుండ్లు కూడా నేను ఇందులోనే యాడ్ చేస్తున్నాను. వాటర్ లేకుండా ముందు మినపగుండ్ల వరకు వేసేసుకోండి. తర్వాత అవసరాన్ని బట్టి చూసి మనకి ఎన్ని వాటర్ కావాలంటే అన్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టేసి దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి బబుల్స్ లాగా వచ్చింది కదా, అలా వచ్చేంత వరకు కూడా మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోండి. దీన్ని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు సేమ్ ఇదే మిక్సీ జార్లో మనము జొన్నలు కూడా గ్రైండ్ చేసుకుందాము. జొన్నలు కూడా వాటర్ లేకుండా జొన్నల వరకు వేసుకుంటున్నానండి. ఇక్కడ క్వాంటిటీ మనకు ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని 2 సార్లుగా నేను గ్రైండ్ చేస్తున్నాను. బ్లేడ్లు మునిగేంత వరకు వేసుకొని కొంచెం వాటర్ పోసుకోండి. జొన్నల్ని కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకొని సేమ్ ఇందాక నేను వేసుకున్నాను కదా అదే బౌల్లోనే వేసేసుకుంటున్నాను. ఇలా 2 టైమ్స్ నేను గ్రైండ్ చేశానండి. ఇప్పుడు ఈ 2 కూడా మనం సపరేట్గా గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. సాల్ట్ నేను ఇప్పుడే యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే తర్వాత పులిసిన తర్వాత అయినా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడే నేను తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఫెర్మెంట్ చేసుకోవాలి. మినిమం 8 అవర్స్ ఫెర్మెంట్ చేసుకోండి, లేకపోతే ఓవర్ నైట్ ఫెర్మెంట్ చేయండి. చలికాలం మనకి పులవడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మీరు ఈవినింగ్ 6 o'clockకి అలా కనుక గ్రైండ్ చేసుకున్నారంటే మార్నింగ్కి చక్కగా పులిసిపోతుంది. ఒకవేళ మనకి పులవకపోతే అలాగే ఉంచేసేయండి, కొంచెం టైం తీసుకుంటుంది. నేను ఈవినింగ్ దీన్ని గ్రైండ్ చేసుకున్నానండి. మార్నింగ్కి చక్కగా ఫెర్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోండి. మీకు బ్యాటర్ కొంచెం థిక్గా ఉన్నట్లు అనిపిస్తే లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి. మనము మిక్సీ వేసుకునేటప్పుడే మనం తీసుకునే వాటర్ క్వాంటిటీని బట్టి కూడా మనకి కరెక్ట్గానే సరిపోతుంది. చూడండి, ఇలా బ్యాటరు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లలోకి ఫిల్ చేసుకుందాం. నేను ఇక్కడ ఇడ్లీ ప్లేట్కి కొంచెం నెయ్యి అప్లై చేస్తున్నానండి. నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుంటే మనకి ఇడ్లీల తర్వాత ఉడికినప్పుడు తీసుకునేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఈ విధంగా కొంచెంగా ఇడ్లీ ప్లేట్లలోకి ఇలా ఫిల్ చేసేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఈ ఇడ్లీ ప్లేట్లు పెట్టుకునేటప్పుడు కూడా కింద పిండి ఉన్న భాగం పైన సేమ్ కాకుండా ఇలా కొంచెం పక్కకు తిప్పి పెట్టుకుంటే ఇడ్లీలు మనకి అణిగిపోకుండా వస్తాయండి. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాలు కుక్ చేసుకోండి. ఇడ్లీలు రెడీ అయిపోతాయి. ఇప్పుడు కొంచెం పిండి నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను. దీంతో మనం దోశ వేసుకుందాం. బ్యాటర్ కన్సిస్టెన్సీ కూడా మనకు కరెక్ట్గానే ఉందండి. ఇప్పుడు నేను వాటర్ కూడా ఏమీ యాడ్ చేయట్లేదు.
ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టేసుకొని అందులో లైట్గా ఒక 2 చుక్కలు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ని ఇలా టిష్యూ పేపర్ పెట్టుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్నట్లయితే మనకి ఆయిల్ అంతా కూడా ప్యాన్కి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉన్నా కూడా టిష్యూ పేపర్కి అంటుకొని వచ్చేస్తుంది కదా. ఫస్ట్ ఫ్లేమ్ హైలో పెట్టుకోవాలండి. మనం పిండి వేసుకునేటప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఈ విధంగా దోసని స్ప్రెడ్ చేసుకోండి. లైట్గా ఆయిల్ వేసుకుంటున్నాను. పిండి మొత్తం మనం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత హైలో పెట్టుకోవాలి ఫ్లేము. చూడండి దోసలు కూడా మనకి చాలా చక్కగా స్ప్రెడ్ అయ్యేటప్పుడు కూడా చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇలా ఒక సైడ్ మంచిగా ఎర్రగా కాలిన తర్వాత బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోండి. దోసలు మనకి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇదే పిండితోటి మనము ఊతప్పం వేసుకుందాం. పిండిని ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా ఇలా లైట్గా కొంచెం తిక్కుగానే ఉంచుకొని దీనిపైన ఇప్పుడు నేను లైట్గా ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. ఆనియన్స్, కరివేపాకు, కొంచెం అల్లం, క్యారెట్ని ఇలా సన్నగా తురిమి తీసుకున్నానండి. లైట్గా ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. మూత పెడితే పైన నుంచి కూడా మనకి చక్కగా కుక్ అవుతుంది. తిక్కుగా ఉంటుంది కదా పిండి. చూడండి ఇలా కాలిన తర్వాత వెనకకి టర్న్ చేసుకోండి. మనకి ఊతప్పం కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఈ పిండిలోనే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు పనియారము, గుట్ట పొంగరాలు వేసుకుందాం. దీనికి పిండి కొంచెం పల్చగా ఉండాలి. అందుకని లైట్గా వాటర్ వేసుకొని ఆనియన్స్, కరివేపాకు కట్ చేసి వేసుకున్నాను కదా, అలా కొంచెం క్యారెట్ కూడా తురిమి తీసుకున్నాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోండి. పనియారం పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద పనియారం ప్యాన్ పెట్టుకొని లైట్గా ఒక్కొక్క చుక్క ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు పిండిని కొంచెం కొంచెంగా ఇలా ఈ హోల్స్లోకి వేసుకోండి. ఫుల్గా వేయకుండా ఇలా కొంచెం గ్యాప్ ఉండేటట్లు వేసుకుంటే మనకి ఇది ఉడికినప్పుడు పైకి కొంచెం పొంగుతుంది కదా ఈ పిండి. అందుకని ఇలా కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసుకొని వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పైన మూత పెట్టేసేసుకోండి. ప్యాన్ని అటు ఇటు ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే కార్నర్స్లో కూడా మనకి పిండి చక్కగా లోపలంతా కూడా కుక్ అవుతుంది. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఈ విధంగా నిదానంగా బ్యాక్ సైడ్కి తిప్పేసుకోండి. వెనక వైపు కూడా చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవటమే. పనియారం కూడా రెడీ అయిపోయిందండి. చూసారు కదా, రకరకాల బ్రేక్ఫాస్ట్లు అన్నీ కూడా మనము ఒక పిండి ఇలా తయారు చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు ఏది కావాలంటే అది టకటక చేసేసుకోవచ్చు. ఇడ్లీలు కూడా మనకి చాలా సాఫ్ట్గా వస్తాయండి. చూడండి తీసేటప్పుడు కూడా మనకి చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇడ్లీ కూడా లోపలంతా చక్కగా స్పాంజీగా చాలా సాఫ్ట్గా ఉంటాయి. జొన్నలు మనకి వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడతాయి కదండి. ఇలా మనం ఒక పిండి రెడీ చేసి పెట్టుకుంటే బోర్ కొట్టకుండా రోజుకొక రకం బ్రేక్ఫాస్ట్ హ్యాపీగా హెల్తీగా తినేయచ్చు. మీకు కూడా ఈ హెల్తీ వెయిట్ లాస్ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.